యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న మీ అందరికీ శుభాలను తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకే దేవుని వాక్యాన్ని చదువుదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి సామెతల గ్రంథము 12వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుదాం. ఒకడు తన నోటి ఫలము చేత తృప్తిగా మేలు పొందును, ఎవని క్రియల ఫలము వానికి వచ్చును. జ్ఞాని అయిన సొలొమోను అనుభవపూర్వకముగా వ్రాసినటువంటి సామెతలు మన నోటి ఫలము వలన మనము తృప్తిగా మేలును అనుభవిస్తామని, ఎవరి మాటలైతే సరిగా ఉంటాయో మన నోటి మాటను బట్టి మనము ఫలాన్ని పొందుతామని, లోకములో అందరి నోట మనము యొక్క మాటను వింటూ ఉన్నాం. ఏంటి అంటే, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని. ఈ దినాన్న మన మాటలు మంచిగా ఉంటే మనకి మేలు కలుగుతుందని, మన మాటను బట్టే ఎవరైనా మనతో మాట్లాడమైనా, మనము కష్టములో ఉన్నప్పుడు, మనము శ్రమలో ఉన్నప్పుడు, మనము బాధలో ఉన్నప్పుడు వారు మనల్ని ఆదరించకుండా, వారు మనల్ని ఓదార్చకుండా, వారు మనకి సహాయం చేయకుండా వారు ఉండలేరు. ఎందుకు అనంటే, మన నోటి మాటను బట్టే. ఒకవేళ మన మాట సరిగా లేకపోతే ఎవరు మనతో మాట్లాడరు, ఎవరు మనకి సహాయము చేయరు, ఎవరు మనల్ని ఆదరించరు. కనుక ఈ దినాన్న మన నోటి మాట వలనే మనము మేలునైనా కీడునైనా అనుభవిస్తాం. ఎవరి క్రియలను బట్టి వారికి ఫలము కలుగుతాది అని లేఖనము తెలియచేసినట్లు, మన జీవితములో చేజారిన కాలు జారిన మరలా మనము వెనకకు తీసుకోగలము గాని, ఒకవేళ నోటి మాట జారితే దాన్ని వెనకకు తీసుకోలేము. అంత మాత్రమే కాదు, ఆ మాటను బట్టి మనము ఖచ్చితంగా క్రయము చెల్లించవలసిన వారమై ఉంటాం. పరిశుద్ధ గ్రంథములు కయ్యూను హేబేలు విషయములో మనము ఆలోచన చేసినట్లయితే, కయ్యూను తన తమ్ముడైన హేబేలును చంపివేస్తాడు. అప్పుడు దేవుడు కయ్యూనుని పిలిచి, కయ్యూను, నీ తమ్ముడు ఎక్కడా అని అడిగినప్పుడు, నేనేమైనా నా తమ్మునికి కాపలాదారునా అని అతడు దేవునితోనే వాదిస్తూ తన నోటి మాటను జారి తన జీవితంలో అతడు దేశ దిమ్మరిగా మారాడు. సహోదరి సహోదరుడా, మన నోటి ఫలము వలనే మనము తృప్తిగా మేలును అనుభవిస్తాం. కయ్యూనును దేవుడు అడిగినప్పుడు కయ్యూను దేవుని ఎదుట బొంకి, దేవుని ఎదుట తన నోటి మాటను జారి తన జీవితములో శాపాన్ని కొని తెచ్చుకున్నాడు. దేవుడు ఇశ్రాయేలుల ఎదుట అద్భుతమైన సాహసమైన కార్యాలు చేస్తూ దేవుడు ఇశ్రాయేలులను ఉన్నతంగా నడిపిస్తున్న దినాలలో దేవుడు నిషేధించినటువంటి వాటిలో నుండి ఆకాను దొంగిలించి, మరి దేవుని ఎదుటే అతడు బొంకి తన గుడారములో దాచుకోవడం ద్వారా అతడు తన కుటుంబానికి ఎంతో కీడును కలగచేశాడు. సహోదరి సహోదరుడా, మరి ఈ దినాన్న మన మాటను బట్టి మనము క్రియాఫలము పొందుతామని ఎరిగి, మన మాటలు యథార్థమైనవిగా ఉన్నవా, మన మాటలు ఎదుటివారిని ఆదరించేవిగా బలపరిచేవిగా ఉన్నవా, లేక మన జీవితములో నోటి మాట ద్వారానే మనము నష్టాన్ని తెచ్చుకుంటున్నామా? ఈ దినాన్న మనల్ని మనమే పరిశీలన చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి సామెతల గ్రంథము 13వ అధ్యాయము 2వ వచనాన్ని 3వ వచనాన్ని చదువుదాం. నోటి ఫలము చేత మనుష్యుడు మేలును అనుభవించును, విశ్వాసఘాతకులు బలాత్కారము చేత నశించుదురు. తన నోరు కాచుకొనువాడు తన్ను కాపాడుకొనును, ఊర కొనక మాట్లాడువాడు తనకు నాశనము తెచ్చుకొనును. మన నోటి మాట వలననే మనము ఫలాన్ని పొందుతాము, మన జీవితంలో మేలును అనుభవిస్తాం. మన మాట సరిగా ఉంటే, మనం కష్టంలో ఉన్నప్పుడు, మనం బాధలో ఉన్నప్పుడు, మనం వేదనలో ఉన్నప్పుడు, మనము నిరాశలైనప్పుడు మనలను వారు తప్పకుండా ఆదరిస్తారు. మన జీవితంలో వారు సహకారులుగా ఉంటారు. మన మాట ఒకవేళ సరిగా లేకపోతే మన జీవితంలో మనము కీడును అనుభవిస్తాం. కనుక మన మాటలు కొంచెముగా ఉండాలని, మన మాటలు యథార్థముగా ఉండాలని. ఊరకనే మాట్లాడువాడు తనకు నాశనాన్ని కలగచేసుకుంటాడు,
తన నోటిని కాచుకొని వాడు కాపాడబడతాడని, రక్షించబడతాడని దేవుని లేఖనము ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ దినాన మనము ప్రవర్తిస్తున్నాము, మన మాటలు ఎలాగున్నాయి, మనము మాట్లాడడము ద్వారా ఇతరుల యొక్క హృదయాలు గాయపరచబడుతున్నాయా? నీ మాట ఇతరులను కట్టేదిగా ఉండాలి కానీ ఇతరులను కూలదోసేదిగా, ఇతరులను గాయపరిచేదిగా, ముందొక మాట వెనకొక మాట కాకుండా యథార్థతను కలిగి మనము నిజము పలుకున్నప్పుడు దేవుడు మన జీవితాలలో ఆయన మేలును కలగచేసే దేవుడు. సహోదరి సహోదరుడా, దేవుని యొక్క లేఖనము ఈ రీతిగా తెలియజేస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుదాం. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు గాని దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి. సహోదరి సహోదరుడా, దేవుని పిల్లలమైన మనందరము కూడా వినువారికి మేలు కలుగునట్లు క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే గాని దుర్భాషలైనను మనము మాట్లాడకూడదని దేవుని లేఖనాలు తెలియచేసినట్లుగా ఈ దినాన్న మన మాటలు క్షేమాన్ని కలిగించేవిగా, మన మాటలు ఆదరణ కలిగించేవిగా, మన మాటలు ఓదార్పునిచ్చేవిగా, మన మాటలు వారి జీవితంలో దేవుని యందు విశ్వాసము కలుగునట్లుగా అనుకూల వచనమే మనము పలకవలసిన వారమైనాము కానీ మన నోట ఏ విధమైనటువంటి దుర్భాషలు ఆడకూడదని దేవుని లేఖనాలు తెలియజేస్తున్నాయి. సహోదరి సహోదరుడా, మన నోటి ఫలమును బట్టి మనము మేలునైనను కీడునైనను అనుభవించవలసి వస్తుంది. మనము మేలును అనుభవించటానికి దేవుడు మనల్ని కలగచేశాడు. అందుకే దేవుని లేఖనము తెలియజేస్తుంది, వినుటకు వేగిరపడమని, మాట్లాడుటకు నిదానించమని. ఈ దినాన మన మాటలు కొంచెముగా ఉండాలి. మన మాటలు బాధలో ఉన్నవారికి, కష్టములో ఉన్నవారికి, శ్రమలో ఉన్నవారికి ఔషధములాగా ఉండాలి. అట్టి మాటలను మనము కలిగి అనేక మందిని ప్రభువు కొరకు సంపాదించగలిగినట్లు అట్టి ఉన్నతమైన కృప దేవుడు మనందరికీ ఈ ఉదయము ప్రభువు మనకి దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ఏకీభవిందాం. కృపా సత్య సంపూర్ణుడైన మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. వారు ఏ స్థితిలో ఉన్నను ఆ స్థితిలో మీ మాట ద్వారా వారిని ఆదరించి ధైర్యపరిచి వారికున్న ప్రతి బంధకాల నుండి విడుదలను చేసి, దేని కొరకైతే వారు ప్రార్థిస్తూ ఉన్నారు వారికి కావలసిన ప్రతి ఈవును మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నారు. వారి మాటలను మీరు సరిచేయమని, వారి నోట అనుకూల వచనమే పలకగలిగినట్లు అట్టి నాయన ఉన్నతమైనటువంటి మీ కృపను వారికి ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నాను. మా సంభాషణ ఉప్పు వేసినట్లు రుచికరముగా ఉండినట్లు అనేక మందికి మా మాటలు మేలు కలిగించేవిగా, అనేక మంది మా మాటలను వినినప్పుడు వారు మిమ్మల్ని చూడగలిగినట్లు, మీ యొద్దకు రాగలిగినట్లు అట్టి దైవకమైన కార్యాలను చేసి నశించిపోతున్న ఆత్మలను మీరు వెదకి రక్షించి మీ నిత్యత్వానికి వారసులుగా సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాను. బలహీనులను మీరు ముట్టి స్వస్థపరిచి, ఎవరైతే మాటల చేత కృంగిపోయారు, నలిగిపోతూ ఉన్నారు, అట్టి వారికి ఈ దినమే మీరు గొప్ప విడుదలను కలగచేసి నాయన అట్టి మాటలు మా నోట రాకున్నట్లు, మా నోట అనుకూల వచనమే పలకగలిగినట్లు అట్టి దైవ స్వభావమును మాకందరికీ దయచేసి మీ రాజ్యానికి వారసులుగా సిద్ధపరచమని యేసు నామములో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.